అది రెడీ చేయి, అది రెడీ చేయి. సెండింగ్ ఏమండి నెంబర్ నెంబర్ పాస్టర్ గారు ఉన్నారా? టూ నెంబర్స్. హలో, లేదు 2 నెంబర్స్ పెట్టు. హలో పాస్టర్ గారు నమస్కారం అండి. నేను పాస్టర్ గారిని కాదురా బాబు అని చెప్పిన. అరే ఇందిరా లంజా కొడక, నేను పాస్టర్ గారిని రెస్పెక్ట్ గా మాట్లాడుతుంటే నీ అమ్మ గుద్దలో నా మడ్డ మర్యాదగా ఏమనాలి? అయ్యా నేను పాస్టర్ గారిని కాదయ్యా నాలా రెస్పెక్ట్ గా. అర్థమైందా? మళ్ళీ అడుగుతాను. హలో, పాస్టర్ గారు ఉన్నారండి? హలో, పాస్టర్ గారు ఉన్నారండి? అరే నేను పాస్టర్ గారిని కాదురా. ఎవరు? మేరీ గుద్ద దింగింది నువ్వేనా? అదే యేసుగాడి తల్లి లంజ ఉంది కదా, ఆ లంజ కొత్త దింగింది నువ్వేనా? వేరే ఇంకెవరైనా? ఆడే ఇదంతా నీకు సమాధానం వస్తుందిరా. నేను కొంచెం సెండ్ చేసే బిజీలో ఉన్నా. నీ నెంబరు ఆ ప్రవీణ్ గారి నెంబర్ పెట్టి ఒక్క నిమిషం ఆవురా. నేను సెండ్ చేయని ఫస్ట్. అమ్మ బాబోయ్, నాకైతే గొద్దులో ఉనికిపోతున్నాయి నువ్వు నెంబర్ పెడితే. ఎందుకు అనికిపోతుందిరా నీకు? పబ్లిక్ నిజం తెలుసుకుంటారా? నీ మాటలకు నా మాటలకు నిజం ఏందో తెలుసుకుంటారు గట్లా. అరే నువ్వు నెంబర్ పెట్టేటప్పుడు గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ పెట్టి చూడు. మేరీ లంజాని 1,00,000 సార్లు అన్నాను రా నేను. గోపి సనాతన సేన యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకో. ఎక్కడ కావాలి అక్కడ పెట్టుకో. అని జాక్సన్ గడి పంపించు, సాంబశివరావు గడి పంపించు. నువ్వు ఎవడికి పంపించినా నా పేరు చెప్పు. లంజోడు వచ్చ పోసుకోపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను నేను. వణుకుతాను ఇప్పుడే. మరి అది మన దెబ్బంటే అట్టుంటది. క్రైస్తవ లంజా కొడుకులు మతం మార్చిన కొడకలారా, హిందువుల దగ్గర డబ్బులు దెంగుతారా మీరు? కొడకలారా మా కొంపకొచ్చి అడుక్కు దెంగుతారు కదరా. మా మతంలోకి రండి, మా యేసుగాండి. ఆన్లైన్ ఎందుకు అడుక్కుంటారా? అరే నా ఛానల్ ఒక రూపాయి అడిగినట్టు చూపించరా. అరే ఆ ప్రవీణ్ గారు పేటిఎం ప్రవీణ్ ఎవరు బాబు? ప్రవీణ్ కి నాకు సంబంధం లేదురా. ప్రవీణ్ ఎవరు? వాడు మొట్ట చీకడానికి ప్రవీణ్ మట చీకింది యేసురా. అదేం కాదు, యేసు యెహోవా యేసు పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపాడు మట చీకారు ప్రవీణ్ ది. నాకేం సంబంధం? నన్ను అడుగుతుంది ప్రవీణ్ సంగతి. అరే వానికి చెప్పురా మరి. నువ్వు చెప్పవేంద్రా? ప్రవీణ్ ఎవరు నాకు తెలియదురా బాబు అని చెబుతుంటే వాళ్ళే అడక తింటారు. నువ్వెందుకు పెడతావు? ప్రవీణ్ సంగతి నాకెందుకురా? ఆ శివశక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడు. నీ పిల్లల సంగతి మాట్లాడితే ఎలా ఉంటది? ఆ లలిత గారిని కూడా నీ పిల్లని దెంగాలను ఉంది ఇస్తావా? మరి నీ సంగతి నా సంగతి మాట మూడో సంగతి ఎందుకురా? కరెక్ట్ కాదు కదా అది. నీ సంగతి నా సంగతి మాట్లాడు. నీ సంగతి నా సంగతి. వేరే వాళ్ళ పేర్లు నీచమైన కార్యాలు ఇంకా ఎవ్వని ఉండయిరా. మేరీ లంజరా, అర్థమైతుందా? మేరీ లంజా. నేను అదే అంటాను రా. మీ గ్రంథాలలో ఉన్న ఇది కూడా యూట్యూబ్ లో పెట్టు. నా నెంబర్ పెట్టు యూట్యూబ్ లో. మేరీ లంజా పెడతా. నాగురా 12 గంట రాత్రి కూడా ఫోన్లు ఎత్త లేపాలి లంజా బాబోయ్. నేను చెప్తానా మరి. నువ్వు పెడతా నాగురా. నేను పెడతా నాగురా. అరే నేను పెడతా నాగురా. ఏం పెడతావు? నీ అవ్వ గుద్ద పెడతా. అరే నీకు తెలుగు రాష్ట్రాల్లో నాతో మాట్లాడే మగోడిని తీసుకోరా. కాళ్ళు నేను లైన్ లోనే ఉంటాను రా. అరే నువ్వేం చదివినావో చెప్పురా. అసలు నేను రామాయణం చదివాను రా. బతుకులు అసలు కనీసం ఏం చదివినంటే చెప్పుకుంటలేవు. నువ్వు మొగోని అని మాట్లాడతావు. మొగోడినే రా. నీ పెళ్ళాన్ని పంపిస్తే నీ పెళ్ళాన్ని 9 నెలలు కడుపు చేసి చూపిస్తాను. బ్రహ్మాండంగా నీ పెళ్ళాన్ని దెంగి నీ పెళ్ళాన్ని కడుపు చేస్తా. మరి నేను మగోడిని కాదని నువ్వు ఎలా అంటావు? నీ పెళ్ళాన్ని చెప్పుద్ది నేను మగోడినో కాదు. నువ్వు మగోడిని అయితే నువ్వేం చదివినావో చెప్పాలా? నా మడ్డ చీకితే నాకు లెగుసుద్దో లేదో అప్పుడు నువ్వు స్టేట్మెంట్. నువ్వు మగోడిని అయితే పిల్లలు పుట్టించే బాధ్యత నాది. మీ అవ్వ పేరు చెప్పురా. మీ అయ్య పేరు చెప్పు. మీ అవ్వ పేరు చెప్పురా. మా అయ్య పేరు చెప్పాను కదరా. నీ బతుకుల కేశవరావు చెప్పాను కదరా. మీ నాన్నగారి పేరు చెప్పు. సారయ్య అని చెప్పినా కదరా లంజా కొడక. మరి ఏ తండ్రి పేరు? నీ మరి మంచి అరే లంజా కొడక. యేసుకు తండ్రి ఎందుకున్నారా లంజా కొడక? మరి కడుపు ఎలా అయింది? నీ అవ్వని తెంగితే అయింది. ఒరే కడుపు ఎట్లా అయిందిరా మేరీకి? ఈ అవ్వ జాతి గుద్దలు అసలు పెట్టే లంజా కొడక. పెట్టే మేరీ లంజా యేసు లంజా పాడుకావు. మేరీ లంజా యేసు లంజా మాటలు. అరే ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు లంజా కొడక. తెల్లార వరకు కూడా చచ్చిపోతావో తెలియదు. నీ పెళ్ళాన్ని నాకు ఇస్తావా? మరి ఒక రౌండ్ వేసుకుంటా. తెల్లార వరకు చచ్చిపోతావో కూడా తెలియదు. నేను వేస్తాను తెల్లారి. అరే నీ మొగను అయితే నేను అడ్రస్ చెప్తారా? మరి అరే ఇగో బంజారా హిల్స్. అరే బంజారా హిల్స్
ఫ్లాట్ నంబర్ 48 రారా నీ గుద్దల దమ్ముంటే. మరి నీ పెళ్ళాన్ని పడుకో పెడతావా? రారా లంజా కొడుక, నువ్వు గుద్దల దమ్ముంటే నీ పెళ్ళాన్ని పడుకో పెట్టరు, వస్తాను. అడ్రస్ కూడా చెప్తాను లంజా కొడుక, నీకు దమ్ము లేదు, నువ్వు మొగని కాదు, నీ అవ్వ ఇచ్చుడు నూగుతూ, నీ అవ్వ పేగులు పేగులు పెడతా లంజా కొడుక, నీ అవ్వ పేగులు. నువ్వే కదా అడిగింది, బంజారాయిల్స్ ఫ్లాట్ నెంబర్ 48 ఎవరు అడిగినా చెప్తారు. రారా లంజా కొడుక, నువ్వేమన్నావు? నువ్వు మగోడు, నువ్వు మగోడు అన్నా. లాస్ట్ కు నా ఇంటి నెంబర్ తో సహా చెప్పిన లంజా కొడుక. నీ పెళ్ళాన్ని పడుకోబెడతా లంజా కొడుక, నీ గుద్దల దమ్ముంటే మగోడని నిరూపించుకుంటా. లంజా కొడుకరా, నువ్వు కనీసం నీ అయ్య పేరు చెప్తావు, నీ అవ్వ పేరు చెప్తావు, ఏం చదువుకున్నావు అంటే కూడా మేరీరా, మా అమ్మ పేరు మేరీ. ఇత్తురే నూగుతూ, మా అమ్మ పేరు మేరీరా, పెట్టు లంజా కొడుక, పెట్టు. మా అమ్మ పేరు మేరీ. డూప్లికేట్ బాధల వాడ. అరే తమ్ముడు, ఎన్నిసార్లు చేసినా నేను లిఫ్ట్ చేస్తా, బ్లాక్ చేయా, ఎందుకంటే నాకు ఓపిక ఉన్నది. నీతో మాట్లాడినా కొద్ది నాకు నీకు అలుపత్తదేమో, నాకు ఊపొత్తది. సరే నీకు ఊపొత్తలే కానీ వస్తే అట్టి పెట్టుకో, హెచ్పి కొట్టుకొని మనుకో, సరేనా? నేను అడిగేది ఏంటంటే, యేసుగాడి తండ్రి పేరు చెప్తే నేను ఓడిపోయినట్టు ఒప్పుకున్నాను. యేసుగాడి తండ్రి పేరేంటి? యేసుగాడికి సారీ యేసుకు ఈ తండ్రి పేరేంటి? యేసుకు తండ్రి ఎక్కడున్నారు? యేసే తండ్రి, తండ్రే యేసు. తండ్రి యేసా? మరి పరలోకంలో నా తండ్రి అని ప్రార్థన చేశాడు, అదేవుడు. మరి ఆడేవుడు ఇంకో తండ్రి ఎవడాడు? జాగ్రత్త మాట్లాడితే సమాధానం చెప్తా, జాగ్రత్తగా నీతిగా సమాధానం అడిగినావు. నేను చెప్పాలనుకున్నప్పుడు యేసు గారి తండ్రి ఎవరు, యేసు గారి తండ్రి ఎవరు అని మాట్లాడు. నేను మాట్లాడదలుచుకుంటే భయంకరంగా మాట్లాడతా. నేను గౌరవించను. అరే లంజా కొడక, నీకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదురా. ముష్టి లంజా కొడక, లంజలకు పుట్టిన లంజా కొడక, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదురా. నీ అవ్వ కొల్లిన లంజ కాబట్టి. బాబు ఒకసారి విను బాబు, నీ ఆతులు కొరుక్కో, లేకపోతే యేసుకు ప్రార్థన చేసుకో, అంతేగాని మర్యాద ఇచ్చుడు నేర్చుకో అని చెప్పిన. మర్యాద అర్థమవుతుందా? లంజకు పుట్టించే లంజా కొడుకును పూజించే వాళ్ళందరూ లంజా కొడుకులు నా దృష్టిలో. నీకెందుకు ఇవ్వాలి మర్యాద? యేసు లంజా కొడుకు కాబట్టి లంజ కొడుకును పూజించే వాళ్ళందరూ మీ క్రైస్తవులందరూ లంజా కొడుకులు. ఇది నా స్టేట్మెంట్. తమ్ముడు అన్నాడు గుద్దలో కొడతా, ఎరుపు నా పేరు గుణపాలరాజు. గుద్ద తెంగించుకునే బాబు రాజు గాని యేసుగాడు కదా గుద్ద తెంగించుకునేది. ఆడికి పెళ్లి కాల, తెలుసా నీకు సంగతే? చదువుకున్నావా తమ్మి? చదువుకున్నావా? యేసుగాడికి పెళ్లి కాలేదు తెలుసా నీకు? ఆడే గుద్ద తెంగించుకున్నాడు. నువ్వు చదువుకున్నావా నాన్న? నేనా? రామాయణం చదువుకున్నా. రామాయణం మొత్తం చదివా, మొత్తం జ్ఞానం వచ్చేసింది రామాయణం చదివిన తర్వాత. నాకు బైబిల్ చదివిన తర్వాత బూతులు వచ్చినాయి. ఎందుకంటే బైబిల్ అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని దెంగినట్టుంది. బైబిల్ అన్ని రెఫరెన్స్, అమ్మ, అక్క, చెల్లి, కూతురు, పిన్నమ్మ, పెద్దమ్మ అందరినీ దెంగినట్టుంది బైబిల్లో. అయితే ఆ రిఫరెన్స్ అన్ని పట్టుకొని లైవ్ కురా, నేను మీ గ్రంథాల్లో ఉన్న రిఫరెన్స్ నువ్వు ఇప్పుడు ఏదైతే మంచి మంచి మాటలు, మంచి మంచి బూతు అదేదో చెప్పినావు కదా, దెంగుడు అనేది పట్టుకొని వస్తా, లైవ్ పంపినా. ఇప్పుడే నీకు రిఫరెన్స్ చూపిస్తుంది, కావాలంటే చదివి వినిపిస్తా. అమ్మని, లైవ్ లో చెప్పచ్చు, అదంతా లైవ్ లో చెప్పచ్చు. మరి లింక్ పెట్టరా? ఇప్పుడు వస్తావా మరి? నేను అన్ని ఈ రిఫరెన్స్ ఇవన్నీ పట్టుకొని వస్తా యూట్యూబ్. నేను రిఫరెన్స్ తో సహా, గ్రంథంతో సహా చెప్తా. హలో బాబు, మేరీ కావాలి నైట్ కి ఎంత? మేరీ అదే ఏసు తల్లి. హలో బాబు, దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్. హలో, ఏసు తండ్రి పేరు ఏంటండి? మీరు ఇందాక ఏదో బైబిల్ గురించి మాట్లాడుతున్నారా తమ్ముడు? ఎవరు మాట్లాడేది? నేను పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? నా పేరు పరిశుద్ధాత్మయ్యా. నీ పేరు పరిశుద్ధాత్మ అన్న? అవును. ఏం కావాలి? యేసు తండ్రి కావాలి. ఎవరు పేరు? నా పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు యేసు, అందుకని. అవునా? యేసు ఏం చేస్తున్నాడంటే, నా తండ్రి పరిశుద్ధాత్మలో మేరీ గర్భవతి బైబిల్లో రాశారు. నాకు కొంచెం అబ్జెక్షన్ గా ఉంది. అసలు ఆమె మేరీ అనే ఎవరితో కడుపు చేయించుకుందో నాకు సంబంధం లేదు, నేను పరిశుద్ధాత్మని. మరి యేసు తండ్రి పేరు ఎవరు? అసలు యేసు గర్భం, మేరీ గర్భం ఎవరి ద్వారా ధరించిందని? ఇప్పుడు నువ్వు క్రైస్తవునివా? నువ్వు క్రైస్తవునివా? నేను నాస్తికుణ్ణి. నీకు అవసరం లేదు కదా. ఎందుకు లేదు? నా పేరు పెట్టుకున్నాడయ్యా బైబిల్లో. పరిశుద్ధాత్మ అనేవాడు మేరీ గర్భం చేశాడని చెప్పి రాసుకున్నారు. నేను ఎక్కడ చేశాను? మేరీ గర్భం చేయలేదు నేను. నాకు ఇది అబ్జెక్షన్ గా ఉంది. అందుకని మేరీ ప్యాంతర్ అనే రోమన్ సైనికుడితో గర్భం చేయించుకుందని చెప్పి యూదులు అన్నారు. అది నిజం. మరి నా పేరు ఎందుకు రాశారు మీరు?
నేను అడుగుతుంది నీకు అర్థమైందా? యూదులు టాల్ముడు గ్రంథంలో యూదులు సెకండ్ స్టాండర్డ్ కాబట్టి అంత అర్థం కాలేదు. కాదు మేరీ అనే ఆమె పరిశుద్ధాత్మ గర్భం చేయించుకుంటూ మత్తయి సువార్త 1:18 రాశారు. నాకు గాని మేరీకి గాని సంబంధం లేదు. యాక్చువల్ గా అసలు ఏం జరిగిందంటే 2000 సంవత్సరాల క్రితం మేరీ అనే ఆమె ప్యాంతర్ అనే రోమన్ సైనికుడు గర్భం చేయించుకొని చెప్పి యూదులు టాల్ముడు గ్రంథంలో స్పష్టంగా రాసుకున్నారు. నా పేరు ఎందుకు రాశారు? అక్కడ ప్యాంతర్ అనే రోమన్ సైనికుడితో ఆమె కడుపు చేయించుకుంది. పెట్టు తమ్మి, పెట్టు నాకు ఒకసారి. అది టాల్ముడు గ్రంథం చదువుకోండి స్వామి. ఒకసారి పెట్టు, నాకు నా దగ్గర లేదు. ఒకసారి పెడతావా? నాకు పెడతాను, పెట్టు ఒకసారి పెట్టు. మరి నా పేరు ఎందుకు రాశారు? మీరు పరిశుద్ధాత్మ ఎందుకు చెప్పుకుంటున్నారు? నువ్వు రాసావు ఎందుకన్నావు కదా, నేను దాన్ని చదివి పాపం తమ్ముని పేరు ఎందుకు రాశారని నేను మాట్లాడతా. అది పెట్టు ఒకసారి, చదువుతాం. పెడతాను. సరే, ఇంతకీ ఒక నిమిషం నా మాట కూడా ఇన్ను. హలో బాబు, నీకు బాబు ఇనయ్యా, గౌరవించాలి. ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవించాలి. నువ్వు ఎర్రిపోగ్గాడి, నేనెందుకు గౌరవిస్తాను? నువ్వు కనుక నేను అడిగే ప్రశ్న సమాధానం చేస్తే అప్పుడు నేను గౌరవించా. నేను దశరథుడికి ఎంతమంది పిల్లలని అడిగా, చెప్పలా. లక్ష్మణుడు భార్య పేరు అడిగా, చెప్పలా. నేను అడిగిన వాటికి నువ్వు సమాధానం చెప్పట్లేదు. ఏం అడిగావు చెప్పు నువ్వు. ఇప్పుడు ఒకటి, కృష్ణుడు అసలు వాళ్ళెవరో నాకు తెలియదయ్యా. వాళ్ళెవరో నాకు తెలీదు. తెలివందే అసలు ఇప్పుడు అసలు వాళ్ళెవరో నాకు తెలియదు స్వామి. ఒకటి తమ్మి, నాకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావు నువ్వు. మరి ఎరుపు కనుక ఏమంటారు నిన్ను చెప్పు. ఇప్పుడు వాళ్ళెవరో నాకు తెలియదు. నీతోని మాట్లాడడానికి నేను కాల్ చేయలేదు. ఫస్ట్ ఒకటి, నేను ప్రవీణ్ గారితో మాట్లాడాను. ప్రవీణ్ ఎవడు? ఆడేవాడు? తెలివి. ఏం నాట్యం తమ్మిది. ఇప్పుడు మన గ్రంథాలు నేర్పించింది ఇదే గాని. ఇక ఏ గ్రంథము? గ్రంథం పేరు చెప్పి ఏం ఆ గ్రంథం పేరు చెప్పాలి. ఏ గ్రంథం అది? నాకు ఇవన్నీ మామూలే. ఒకటి నీకు మామూలా? ఇప్పుడు నీ ఎవడని ఆయిల్ రాసి గుద్ద తెంగుతున్నది నీకు మామూలేనా? నేను అడగడవు, నాకు ఫోన్లు చేయడం, బాబు మాట్లాడిందంతా నేను యూట్యూబ్ లో పెట్టడానికి దాన్ని నేను రెడీ చేస్తున్నాను. తమ్ముడు ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అన్నది. నువ్వు సరే ఇప్పుడు దాకా నా రిక్వెస్ట్ రా, యూట్యూబ్ లో నా నెంబర్ కూడా పెట్టాలి. ఇదే నెంబర్ పెట్టాలి నువ్వు యూట్యూబ్ లో ప్లీజ్. ఇదే పెడతారా? అరే అవులా బాడుకోవు, నీది ప్రవీణ్ గాంధీ ఇదే పెడతారా? నా నెంబర్ ప్లీజ్ నా నెంబర్. ప్రవీణ్ గాంధీ పెడతారా? ప్రవీణ్ గాంధీ నీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు. నీ అవ్వ గుద్ద. మేరీ గుద్ద. మీ అవ్వ గుద్ద పేరు అట్లా. మేరీ గుద్దుందా? మీ అవ్వ మీ అవ్వ. అవును మేరీ. మా అమ్మ పేరే మేరీ. మా అమ్మ పేరు మేరీ. మా అమ్మ పేరే మేరీ. హలో, నాకు ఏ తండ్రి పేరు చెప్పాను. నేనేం అడగను నిన్ను. ఇంకా నేను నిన్ను కూడా ఏం అడగను. ఒక్కటే నాకు సమాధానం చెప్పు. అడుగు. మన కృష్ణుడు ఎంత మంది? కృష్ణుడు కాదు, కృష్ణుడు చాలా రకరకాల పేర్లు. ఎట్లా పుట్టిండు, ఏ జన్మతో, అన్ని మాకు తెలుసురా బాయ్. మీకన్నా ఎక్కువ మేమే చదువుతాం. నాది ఒకటే ప్రశ్న. కృష్ణుడు ఎంత మంది దాంట్లో పెట్టాడు? వాళ్ళ పేర్లేంటిది? నీ భార్య దాంట్లో కూడా పెట్టాడు, నీ అమ్మ దాంట్లో కూడా పెట్టాడు. అది ఇక మీ దాంట్లో పెట్టించుకున్నారు కాబట్టి మేరీ దాంట్లో కూడా పెట్టాడు. కృష్ణుడు. అరే నా పేరే కృష్ణుడు, నా పేరే కృష్ణుడు. నీ పెళ్ళాన్ని నీ అమ్మని దెంగింది నేనే. వెరీ గుడ్. నీ గ్రంథాలు అరే ఇవన్నీ విని పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటారు రా ముష్టిముండ కొడుక. ఎవరు రిసీవ్ చేస్తారు? హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు రా నాకు పరిచయస్తులు. వాళ్ళందరినీ మీ గుడ్డలలో తుప్పుకుమని ఉంచుతాను రా. వింటాను రా వాళ్ళు కూడా. నేను ఛానళ్ళలో పెడతాను రా ముష్టిముండ కొడుక. అర్థమవుతాను? అరే నీ చెల్లెలు నీ అక్కడ కృష్ణుడికి అప్పచెప్పరా? ఇంకా సరిపోరాట మనకి. అప్పచెప్పరాదు ఆ కృష్ణునికి, ఆ శివునికి, విష్ణువుకు సొంత కూతురు చేస్తాను రా వాడు. అరే వాడికి గట్టి లేక నువ్వు అప్పచెప్పరా నీ పెళ్ళాన్ని, నీ చెల్లెను. అరే నీ ఫోటో పెడతారా? నీ ఫోటో కూడా ఇచ్చినావు. ఈ నెంబర్ లో నీ ఫోటో కూడా ఇచ్చిన ఫోటో కూడా పెడతారా? అరే మీసాలకి వారి మీసాలకి ఎక్కువ చెక్కగాని వారి ఏంది వారి. అరే బాడకవు
ఇంద్రా ఆ. ఇంద్రా మీకు ఇట్లా మాట్లాడితేనే నచ్చదురా, మీరంతా నీచంగా మాట్లాడవురా మేము. ఇప్పుడు యేసు లంజా కొడుకు అన్నా నువ్వు కాదని ప్రూవ్ చేయమంటున్నా, నేను తప్పే ఉన్నాను దాంట్లో. అరే నేను కూడా అదే అంటున్నారా. మీ శివుడు, మీ విష్ణువు, శివుడు మీ నాన్న పేరా? కృష్ణుడు, వీళ్ళందరూ కలిసి నీచమైన లంజా కొడుకులు అని మీ నాన్న శివుడు మీ నాన్నగారి పేరు, విష్ణు మీ అమ్మగారు ఉంచుకున్న నువ్వు ప్రకటిస్తాను ఉంచుకున్న ఏంటి? అరే వాళ్ళ పేర్లు ఎందుకు తీసుకున్నావురా? మొగోనివి కాదురా, ఓ చీర కట్టుకుంటే శివుడు కదా కదా అర్ధనారేశ్వరి వేసుకొని జంగ చక్ర విష్ణు. నేను మగోడినా కాదు, నీ పెళ్ళాన్ని పంపిస్తే చెప్పుద్దురా.